సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. స్టార్ హీరోలు సెటిల్డ్ డైరెక్టర్స్ కి కాకుండా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్లీ సీనియర్ హీరోలు ఈ లిస్టులో ముందే ఉన్నారు. పెద్ద హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని, పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయంలో ముందున్నారు. వరుస పెట్టి చిన్న డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా అనే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ వోదెలతో చిరంజీవి యాక్షన్ మూవీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసిన కొత్త డైరెక్టర్ వశిష్ఠకి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరణి అప్పచెప్పారు చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాను అని చెప్పిన మెగాస్టార్ అన్న మాట ప్రకారం వాళ్లకే ఎక్కువ ఛాన్స్లు ఇస్తున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు వశిష్ఠ. హిట్ టార్గెట్ గా పెట్టుకుని మాస్ కమర్షియల్ మూవీస్ చేసే రజనీకాంత్ లాంటి సీనియర్ సూపర్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. రజనీకాంత్ తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వివేక్ కి కూడా జస్ట్ 4 సినిమాల ఎక్స్పీరియన్సే, అవి కూడా చిన్న సినిమాలే. అయినా వివేక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందే రజనీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ యంగ్ డైరెక్టర్లతో చేస్తున్నవే. నిజానికి కొన్నాళ్ల నుంచి రజనీకాంత్ యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి చేస్తున్న సినిమాలు మాత్రం మరింత స్పెషల్. 4 సినిమాలు చేసి జైలర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నెల్సన్తో జైలర్ 2, 5 సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్తో కూలీ సినిమాలు చేస్తూ యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరూ సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలంటే యంగ్ డైరెక్టర్లే కరెక్ట్ అంటున్నారు సీనియర్లు. మెగాస్టార్ సూపర్ స్టార్ తో పాటు కమల్ హాసన్ కూడా యంగ్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. శంకర్, మణిరత్నం సినిమాల కంటే ముందు నెల్సన్ దిలీప్ కుమార్ తో విక్రమ్ మూవీ చేశారు కమల్ హాసన్. 2 సినిమాల తర్వాత తన 233వ సినిమాని 5 సినిమాలు చేసిన వినోద్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. అగ్రికల్చర్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంది. సీనియర్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక సినిమా చేసిన బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్దిలో గౌర్ నాయుడుగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మూవీ 45లో అసలు ఒక్క సినిమా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ లేని అర్జున్ జన్యాని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ ఎప్పుడూ సినిమాలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. 60+ ఏజ్ లో కూడా 100 కోట్ల సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతున్న మోహన్ లాల్ రొటీన్ డైరెక్టర్లకి కాకుండా 4-5 సినిమాలు మాత్రమే చేసిన డైరెక్టర్ నందకిషోర్ తో వృషభ అనే భారీ సినిమా చేస్తున్నారు. ఇలా సీనియర్లు యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడంతో స్క్రీన్ మీద కొత్త కాంబినేషన్స్ తో పాటు డిఫరెంట్ మేకింగ్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.